మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనుంది. దేశవ్యాప్తంగా 2026-27 వరకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి మరియు నివాస గృహాలు వారి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసి సాధికారత కల్పించడానికి 29 ఫిబ్రవరి 2024న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను భారత ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని 75,021 కోట్ల వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుండి ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, మినరల్ బ్లాకుల వేలం, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ, రాష్ట్రం, యూటీ స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలుగా ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నెట్ మీటర్ల లభ్యత, సకాలంలో ఇన్స్టాలేషన్ను తనిఖీ చేయడం మరియు ప్రారంభించడం, వెండర్ రిజిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్, సోలారిజింగ్ కోసం ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్వెన్షన్స్ వంటి అనేక సులభతరమైన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. మాజీ సీఎం జగన్ తన హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపైనే ధర్నా చేయాలని వాళ్ల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంలో FPPCA కింద 17,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించి ఇప్పుడు వాటిపైనే ధర్నా చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునివ్వటం తుగ్లక్ చర్య కాదా అని మంత్రి ప్రశ్నించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను జగన్ సర్కార్ రద్దు చేసిందన్నారు. జగన్ నిర్వాకంతో సుమారు 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోయిందని విమర్శించారు. ఏపీ జన్కో థర్మల్ ప్లాంట్లు జగన్ హయాంలో నిర్వీర్యమయ్యాయని గొట్టిపాటి పేర్కొన్నారు. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా పేరుతో విజయసాయిరెడ్డి అండ్ కో నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర విద్యుత్ రంగంపై ఆర్థిక భారాన్ని మోపారు. జగన్ అవినీతి, కక్ష సాధింపు చర్యల కారణంగానే ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి FEPCA మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని ఏపీఈఆర్సీని జగన్ కోరారని మంత్రి రవికుమార్ తెలిపారు. 2021-22 FEPCA 3,082.99 కోట్లను గత ప్రభుత్వమే వసూలు చేసిందన్నారు. ఆ తర్వాత 2 ఏళ్ల FEPCA ప్రతిపాదనలను డిస్కమ్లు ఏపీఈఆర్సీకి సమర్పించినా ఎన్నికల దృష్ట్యా నిలిపివేసిందని తెలిపారు. 2022-23కు 6,073 కోట్లు, 23-24కు గాను 9,412 కోట్ల రూపాయలు జగన్ హయాంలో ప్రతిపాదించినవే అని తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల్ని ఇబ్బంది పెట్టిన మాజీ సీఎం జగన్ రెడ్డి నేడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ఛార్జీల పెరుగుదలకు ఆయన కారణమయ్యారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కమిషన్ల కక్కుర్తితో బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్తును 8 రూపాయల నుంచి 14 రూపాయలకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. పేదల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా అమలవుతున్న PDS బియ్యంలో ఒక్క గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని, పేదల బియ్యం దారి మళ్లకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బఫర్ గోదాముకు డిప్యూటీ తహసీల్దార్ను ఇన్ఛార్జిగా నియమించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తేమ శాతం నమోదు ప్రక్రియను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ అమలుపై నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 48 గంటల్లోనే రైతు ఖాతాకు ధాన్యం సొమ్ము జమవుతోందని వివరించారు. అనంతరం కలెక్టర్ రాయనపాడులోని సిడబ్ల్యూసి గోదామును పరిశీలించారు. కస్టమ్ మిల్లెడ్ రైస్ సీఎంఆర్లో పీడీఎస్ బియ్యం కలిశాయా, నిర్దేశ ప్రమాణాల ప్రకారమే మిల్లులు సీఎంఆర్ కింద బియ్యం ఇస్తున్నాయా లేదా అనేదాన్ని నిర్ధారించే పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. స్వయంగా బియ్యం ఏజ్ టెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మిల్లులు సీఎంఆర్ కింద ఇచ్చే బియ్యంలో రీసైకిల్ చేసిన పీడీఎస్ బియ్యం కలిసేటటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి బఫర్ గోదాముకు డీటీని ఇన్ఛార్జిగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు గోదాములో టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే ఉండేవారని, తాజా ఆదేశాలతో పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కలెక్టర్ వెంట పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం శ్రీనివాసు తదితరులు ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భవానీ దీక్షల విరమణ ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు పేర్కొన్నారు. అందరి సహకారంతోనే విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ దొంగతనాలు జరగకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అంకిత భావంతో పోలీసు అధికారులు విధులు నిర్వహించారని ప్రశంసించారు. భవానీ దీక్షల విరమణ బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు గురువారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు. సిపి మాట్లాడుతూ అందరి సహకారంతోనే విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. దుర్గగుడి ఈవో పూర్తి సహకారం అందించారని చెప్పారు. భవానీ దీక్షల యాప్, చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ యాప్, అస్త్రం యాప్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. గిరి ప్రదర్శనలు చేసి వచ్చిన భవానీలను రథం సెంటర్ వద్ద నుంచి క్యూలైన్లో పంపడం వల్ల ఇబ్బందులు తగ్గిపోయాయని వివరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ దొంగతనాలు జరగకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అంకిత భావంతో పోలీసు అధికారులు విధులు నిర్వహించారని ప్రశంసించారు. ఇతర జిల్లాల అధికారులతో పాటు స్థానిక అధికారులకు కనకదుర్గమ్మ శేషవస్త్రం, ఫోటో, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కెఎస్ రామారావు, డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వరరెడ్డి, ఉమామహేశ్వరరాజు, ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్వీడి ప్రసాద్, శిక్షణ ఐపీఎస్ మనీషా, ఏడీసీపీలు రామకృష్ణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నేళ్లు పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదని, ఎన్ని తరాలను ప్రభావితం చేశామని చాటి చెప్పిన వ్యక్తి దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పేర్కొన్నారు. రంగా ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. రంగాపై అభిమానం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని ఆయన సూచించారు. యనమల కుదురు శివపార్వతీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధా, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బొప్పన భవకుమార్, ఏపీఐఏసీ డైరెక్టర్ మండలి రాజేష్ ప్రారంభించారు. తొలుత డొంకరోడ్డు నుండి యనమల కుదురు వరకు అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ వంగవీటి రంగా భౌతికంగా దూరమై 36 ఏళ్లు గడిచినా రంగాపై అభిమానం తగ్గలేదని అన్నారు. పేద ప్రజల కోసం వంగవీటి రంగా నిలిచారని చెప్పారు. వంగవీటి రంగా 1985 నుండి 88 వరకు ఎమ్మెల్యేగా చేశారని, ఎన్ని సంవత్సరాలు పదవి చేశామన్నది కాదు, ఎన్ని తరాలను ప్రభావితం చేశారని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. మీ అభిమానం భవిష్యత్తులో కూడా ఉండాలని, రంగా ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. నిజంగా వాళ్ళు రంగా చూసారో చూడలేదో కూడా తెలియదు, కానీ అభిమానం అనేది ఎలా ఉంటుందో ఆయన భౌతికంగా మన నుంచి 36 సంవత్సరాల దూరం అయినా సరే మన గుండెల్లో ఉంటారని చెప్పని చాటి చెప్పడానికి ఇవాళ యనమల కుదురులో రంగయ్య గారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు. పేద ప్రజలు అని చెప్పంటే తప్పకుండా అండగా నిలవాలని చెప్పని ఆ రోజు ఒక సంకల్పంతో రంగా గారు 85లో శాసనసభ్యుడయ్యారు. ఆయన శాసనసభ్యుడి కింద ఉంది 85 నుంచి 80 దాకానే. ఎంతకాలం శాసనసభ్యు కింద ఉన్నామని చెప్పని కాదు, ఎన్ని తరాలను ప్రభావితం చేశారు అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. ఎన్నో రోజుల నుండి యనమల కుదురులో విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని, ఇప్పుడు పండుగ వాతావరణంలో విగ్రహం ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు.
అనంతరం విగ్రహ కమిటీ నిర్వాహకులు మాట్లాడారు. నమస్కారం అండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకున్నామండి. అంగరంగ వైభవంగా భారీ ర్యాలీతో మేము జస్ట్ మా రాధాబాబు గారితో, వంగవీటి రాధాకృష్ణ గారితో ముఖ్య అతిథిగా బోడప్రసాద్ గారితో విగ్రహావిష్కరణ జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలన్నారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభించి భవిష్యత్తులో దాన్ని 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది సవతి తల్లి ప్రేమే అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ పరిశ్రమను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని తెలిపారు. మోడీ దోస్తులకు విక్రయించే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి కూడా సహాయం చేయకుండా ప్లాంటును మూసివేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని తెలిపారు. 2 ఎంపీల ప్రాతినిధ్యం ఉండే జేడీఎస్ పార్టీ కర్ణాటక ఉక్కు పరిశ్రమకు 15,000 కోట్ల నిధులు రాబట్టుకుంటే ఎన్డీఏకు ఊపిరిపోసిన టీడీపీ, జనసేన పార్టీలు విశాఖ ఉక్కుకు నిధులు రాబట్టకుండా మోడీకి సలాం కొడుతున్నాయని విమర్శించారు. 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరీ చేస్తున్నారని, ఇది నిజంగా సిగ్గుచేటని షర్మిల మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ మాత్రపు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు 14 ఏళ్ల జెస్సీ రాజ్ను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె వరల్డ్ స్కేట్ ఓస్నియా ఆర్టిస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలుచుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో 2021 నుంచి 23 వరకు టాప్ ర్యాంకింగ్లో ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ మాత్రపు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు 14 ఏళ్ల జెస్సీ రాజ్ను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మొత్తం 7 విభాగాల్లో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విజేతలను అభినందించారు. వీరిని చూసి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. చిరుప్రాయంలోనే వీరంతా అసాధారణ ప్రతిభను కనపరచడంతో పాటు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. 2047లో మనం స్వాతంత్ర్య శత వసంతోత్సవాలు జరుపుకునే సమయానికి ఈ బాల పురస్కార్ విజేతలంతా అప్పటికి భారతీయ పౌరులుగా బాధ్యతల నిర్వహణలో మునిగిపోయి భావి భారత నిర్మాతలవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది జెస్సీ రాజ్ మాత్రమే ఈ అవార్డుకు ఎంపికైంది. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదంతో సంజా ఉత్సవాన్ని నిర్వహించామని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంజా ఉత్సవ్ పేరుతో ఇటువంటి మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పటమట పంటకాల్వ రోడ్డులోని మ్యారిస్టెల్లా కాలేజీ ఇండోర్ స్టేడియం నందు సంజా ఉత్సవ్ SHG మేళా 2024ను ఏర్పాటు చేశారు. ఈ మేళాను మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, అడిషనల్ కమిషనర్ జనరల్ విజయవాడ నగరపాలక సంస్థ డాక్టర్ డి చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ 2.0లో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలని ఉద్దేశంతో సంజు ఉత్సవ్ పేరుతో ఇటువంటి మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. 28 లక్షల స్వయం సహాయక బృందాలు, అందులో 11 లక్షల మంది జీవనోపాధి కార్యకలాపాలు చేస్తున్నారని, అందులో 6 లక్షల మంది వ్యాపారవేత్తలు ఉండగా 5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అక్కడికి వచ్చిన వారందరికీ ప్రభుత్వ పథకాలైన స్వనిధి, విశ్వకర్మ యోజన, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిజువల్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్, SHG బ్యాంక్ లింకేజ్, ప్రధానమంత్రి ముద్రా లోన్ల గురించి తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ఆదాయం సంపాదించే విధంగా అడుగులు వేయాలని అన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ లవ్లీహుడ్ మిషన్ 2.0 స్కీమ్ ద్వారా పేద మధ్యతరగతి వారికి ఆర్థిక అభివృద్ధి కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 26, 2024 నుండి డిసెంబర్ 30, 2024 వరకు జరిగే ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు 100కు పైగా స్టాల్స్లో వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకం చేస్తున్నారని అన్నారు. సో SHG ఉమెన్ రకరకాల ఉత్పత్తులు వాళ్ళు తయారు చేసేటువంటి స్టాల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళకి సేల్స్ వల్ల ఆదాయం వస్తుంది. అండ్ సిటీలో ఉండే వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో వాళ్ళు విజిట్ చేయడానికి ఒక మంచి వెన్యూ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఓన్లీ మేళా అంటే ఓన్లీ బజారే కాకుండా ఎవ్రీడే ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం జరుగుతుంది.
చిల్డ్రన్ ఆడుకోవడానికి కొన్ని ఫన్ ఐటమ్స్ కూడా పెడతాము. కొంచెం ఫుడ్ కోర్ట్స్ కూడా ఏవైతే ఫేమస్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో విజయవాడలో, విశాఖపట్నంలో అవి కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ ప్రారంభం చేశాము. గౌరవ మంత్రి గారు యాక్చువల్గా వాళ్ళు రావాల్సి ఉండింది, బట్ అనివార్య కారణం వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది సడన్గా, అందువల్ల ఆయన ఓపెన్ చేయలేకపోయారు. బట్ నెక్స్ట్ 5 డేస్లో ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూడా విజయవాడ ఈ ఉత్సవానికి వస్తారు. అలాగే రేపు ఢిల్లీలో మా జాయింట్ సెక్రటరీ గారు కూడా రేపు విశాఖపట్నం వస్తున్నారు, రాహుల్ కపూర్ గారు. ఆయన విశాఖపట్నం ఫెస్టివల్ సంధ్యోత్సవ్ చూడటానికి వస్తూ ఉన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1వ తేదీకి ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్ను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. రాష్ట్రంలో 63.75 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి 2717.31 కోట్ల మొత్తాన్ని 30వ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభివర్ణించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అవినీతి వలన ప్రజలపై 1,29,000 కోట్లు విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ వైఎస్ జగన్ కు వర్ల రామయ్య సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ ధర్నా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడ్డారు. ఎవరి మీద ధర్నా చేస్తావు నువ్వు అంటూ జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వలనే జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. మొత్తంగా 1,29,503 కోట్ల నష్టంతో నేడు ప్రజలపై ఈ విద్యుత్ భారం పడిందన్నారు. మీ పాలనలో ఏదైనా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారా అంటూ జగన్ రెడ్డిని బల్లగుద్ది మరీ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క వీధి దీపమైనా పెట్టారా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అంటూ మరోసారి జగన్ రెడ్డికి వర్ల రామయ్య సూటిగా సవాల్ విసిరారు. 9,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాము దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఆయనతో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా? నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? సమాజ సేవే రోటరీ లక్ష్యమని రోటరీ 3020 జిల్లా మాజీ గవర్నర్ ఎంవి ప్రసాద్ పేర్కొన్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో రోటరీ క్లబ్ 3020 జిల్లా ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ సమీపంలోని వాసవ్య మహిళా మండలి సమావేశ మందిరంలో కుట్టు మిషన్లను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి కుటుంబంలోని మహిళ ఆర్థికంగా నిలబడడం ద్వారా వారి వారి కుటుంబాల్లోని పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేలా రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తోందన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు అందరితో సమానంగా అభివృద్ధి ఫలాలు పొందేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయి జీవితాన్ని పొందాలని రోటరీ క్లబ్ 3020 జిల్లా మాజీ గవర్నర్ ఎంవి ప్రసాద్ అన్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో రోటరీ క్లబ్ 3020 జిల్లా ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ సమీపంలోని వాసవ్య మహిళా మండలి సమావేశ మందిరంలో గురువారం కుట్టు మిషన్లను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత ప్రపంచం కోసం రోటరీ క్లబ్ ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్న కృషి ఫలించిందని తెలిపారు. ప్రస్తుతం రోటరీ క్లబ్ విద్య, వైద్య రంగాలతో పాటు ప్రతి కుటుంబంలోని మహిళ ఆర్థికంగా నిలబడటం ద్వారా వారి వారి కుటుంబాల్లోని పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేలా రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తోందన్నారు. రోటరీ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ రావూరి సుబ్బారావు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శివశంకర్రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. గతంలో చాలా మంది మహిళలు ఇటువంటి కుట్టు మిషన్లను పొంది తర్వాత వాటిని అమ్ముకున్న ఘటనలు ఉన్నాయన్నారు. ఈ కారణంగానే లబ్ధిదారుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. దాతల నుంచి పొందిన సహాయంతో మీ జీవితాల్లో మంచి మార్పు రావాలని ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ ఫండ్స్
అప్లై చేసినప్పుడు ఈ ఏరియాస్ మీదే ఫోకస్ పెట్టాలి. పెట్టినప్పుడు వేరే ప్రోగ్రామ్స్ అన్ని తీసుకున్నా సరే మనకి ఒక ఇంట్లో ఒక లేడీని కనుక మనం ఎడ్యుకేట్ చేసి ఆ లేడీ కనుక వారికి కనుక ఆ వృత్తిని వారికి వచ్చినటువంటి వృత్తిని నైపుణ్యాన్ని పెంపొందించి వారిని కనుక వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కనుక ఒక డెవలప్మెంట్కి ఏదైనా కార్యక్రమం చేసినట్టయితే ఇంటి వారి సౌభాగ్యంగా ఉంటుందన్న సదుద్దేశంతో ఈ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి దాదాపు 800 నుంచి 900 మంది లేడీస్కి పనికొచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ మా రోటరీ డిస్ట్రిక్ట్ అంటే ఇచ్చాపురం నుంచి ఇక్కడ విజయవాడ దాకా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ అన్ని కలిపి ఇది ఒక డిస్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్కి మన గవర్నర్ గారు లాస్ట్ ఇయర్ గవర్నర్ గారు సుమారు 30-40% నిద్రపోతున్నాం కదా మన జీవితంలో. 10-15% మన తల దూకోవడానికి, మొహం కొనుక్కోవడానికి, ఇది చిన్న చిన్న మేకప్లకి, టేకప్లకి వీటికి సరిపోతుంది. ఇంకో 15-20%, 50% పోయే. ఇంకో 20% పక్క ఆవిడతో గొడవ పెట్టుకోవడానికి, కాకమ్మ కబుర్లు చెప్పుకోవడానికి, అమ్ము ఆవిడ తోటం వేసిందని చెప్పి నకలు చూసుకోవడానికి, వీటికో 15-20% పోతుంది. ఉన్న 30% విలువైన సమయాన్ని విలువైన జీవితం వైపు మరలించండి. పిల్లలు రాగానే కూర్చోబెట్టడం, వాళ్ళు ప్రోటీన్ సరిగ్గా తిన్నారా లేదా, న్యూట్రిషన్ సరిగ్గా ఉందా లేదా, స్నానం సరిగ్గా చేశారా లేదా, పుస్తకాలు చూసుకుంటారా లేదా, క్లాసులు ఎలా ఉంటారు, దోమలు పుడుతున్నాయా లేదా. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వై శేషుకుమార్, క్లబ్ ప్రోగ్రాం కమిటీ చైర్పర్సన్ మలపాక భాస్కర్, బాయిన సునీత, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.